కొఠారు అబ్బయ్య చౌదరికి భారీ దెబ్బ తగిలింది. శ్రీపర్రు కోమట్లంక రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. అబ్బయ్య చౌదరి 2019 ఎన్నికల్లో తొలిసారి దెందులూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున విజయం దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో కొల్లేరు సరస్సు కొంత భాగం ఉంటుంది. దీనిలో చేపల చెరువులు ఉన్నాయి. స్థానిక శ్రీపర్రు గ్రామానికి చెందిన రైతుల నుంచి చెరువులు లీజుకు తీసుకున్నారు. వాటిలో చేపలు, రొయ్యలు సాగు చేశారు. భారీగానే గడించారని రైతులు చెబుతున్నారు. అయితే లీజులకు సంబంధించి బకాయి 5 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. లీజు బకాయిలు ఇచ్చేశారని, మాజీ ఎమ్మెల్యే బుకాయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం అబ్బయ్య చౌదరి ఇంటి ముందు ఆందోళన చేపట్టగా వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో కూర్చొని వీడియోలు రిలీజ్ చేస్తున్నారని విమర్శించారు. మీడియా ముఖంగా చర్చకు రావాలని డిమాండ్ చేశారు రైతులు. ఈ కార్యక్రమంలో లంక గ్రామాల ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భూముల్ని లాక్కుని వేరే వాళ్ళకి 85,000 లీజుకి ఇచ్చి దాంట్లో 5-10 ఆ గ్రామస్తులకు ఇచ్చేసి మొత్తం సోహా చేశారు. ఆ గ్రామస్తులు శ్రీపుర గ్రామం కానీ కోమలం గ్రామం అడిగారు. 9 వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలండి, డబ్బులు వాళ్ళయ్యి మాయ కాదని, నేతల గారికి ఇవ్వాలి, ఎమ్మెల్యేకి ఇవ్వాలని. కానీ మేము ఇవ్వం, మా గవర్నమెంట్ మా ఇష్టం, మేము ఇంతే, మేము మీ భూములేం కాదు అని చెప్పి వాళ్ళని భయభ్రాంతం చేసి వాళ్ళు దోసుకుని చెరువులు లాక్కుని వేరే వాళ్ళకి ఇచ్చేసి మొత్తం సోహా చేశారు. అప్పుడు మేము ప్రశ్నిస్తే మమ్మల్ని జైల్లో పెట్టారు. అప్పుడు 2019లో మా చెరువు దోసుకున్న తర్వాత వాళ్ళ నాయకులను అడిగాం మేము, ఇది పద్ధత అని. ఆ సంస్కృతి అప్పుడు స్టార్ట్ అయింది. 2019 స్టార్ట్ అయింది. ఏంటి, కొల్లేరులో ఎవరితో ఉన్న భూములు లాగేసుకోవడం, వాళ్ళని బెదిరిస్తాం, డబ్బులు తీసుకోవడం. అదే సంస్కృతి కొనసాగించారు 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో మా చెరువుల మీద వచ్చిన డబ్బంతా మొత్తం కక్కెత్తామని ఈసారి మీ మీడియా ముఖంగా తెలియకూడదు. 2018 అప్పుడే తెలుగుదేశం గవర్నమెంట్లో కోమట్లంకలో ఉన్న రెవెన్యూ భూమిని